ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ ప్రశాంతంగా జరిగిందని సింహాచలం దేవస్థానం ఈవో త్రినాథ్ చెప్పారు. ఈ గిరి ప్రదక్షిణలో సుమారు 6 నుండి 7 లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో విధులు నిర్వహించిన వివిధ శాఖల ఉద్యోగులందరికీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు. అందరికీ స్వామి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నామని ఈవో చెప్పారు. 4వ విడత చందన సమర్పణ జరిగిన తర్వాత భక్తులకి 3:30 తర్వాత దర్శనం ఇవ్వడం జరిగింది. ఈరోజు సుమారు ఒక 60 నుంచి 70 వేల మంది నిన్న ఏదైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నారో ఆ స్వాములంతా దర్శనానికి వస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి త్వరితగతిన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో ఏమంటే గతంలో సింగిల్ లైన్ ద్వారానే సర్వదర్శనం పంపించేవాళ్ళు. ఈసారి 2 లైన్లు ఏర్పాటు చేయడం వల్ల వారికి మనం ఏదైతే క్యూ లైన్ ఏర్పాటు చేసిన దాంట్లో సగం డిస్టెన్స్ కలిసి వస్తుంది. ఇది త్వరితగతిన కూడా దర్శనం అవుతుంది కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేసి చేయడం అయింది. అలాగే ఈ క్యూలో ఉన్న వాళ్ళకి ఒక 1 అవర్ తర్వాత ఇప్పుడు ఎంత 3:30 ఎంత అయిందండి, 6 గంటల నుంచి బిస్కెట్స్ పాలు కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే దర్శనం చేసుకున్న వారి తర్వాత వారికి దద్దోజనం కదంబం కూడా ఎంతమంది వస్తే అంతమందికి దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుందండి.